లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పదు అనుకుంటే సేఫ్టీ లైన్ అందుబాటులో ఉంచుకోవాలి. అలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా? స్వర్గం కనిపిస్తుంది. వాత్సాయనుడికి నిలువెత్తు కటౌట్లా కనిపిస్తున్నావు రాజా. అర్జెంటుగా నాకు 4 సేఫ్టీలు కావాలండి. ఓ గాడ్, వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? తను సేఫ్టీ కావాలంటే తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా? పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అరచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం, అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. రేపు మీ చెల్లి బర్త్డే కదా, అయితే నీ పేరు మీద బ్యానర్లు కట్టించిన ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు జోకులేస్తావా? ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను నాకు తిరిగి ఇచ్చేస్తాను. నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. మరాఠీ సినిమాని భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టుంది. అంకుల్ మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళినప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఎందుకు అనిపించదు? ప్రతి భార్యలాగే రోజు భర్తకి వండి పెట్టాలి, శనివారం అయితే కలిసి గుడికెళ్ళాలి, పక్కనే ఉండాలి, అన్నీ చెప్పుకోవాలి. కానీ వాటన్నిటికంటే పిల్లల మీద ఆయనకున్న బాధ్యత ఎక్కువగా కనిపించేది. మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయరు. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డా. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కాస్త బెటర్ అనిపించింది. ఒక్కతే వచ్చింది, సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషం అంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునే స్వామి. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతాం అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు, నీతో చెప్పుకోవాలనిపించింది హరి. ఈ మధ్య సిటీల్లో పెళ్లి కొంచెం అటు ఇటుగా చేసిన సంగీత్ మాత్రం ఎరగదీస్తున్నా. సో ఈ పెళ్లి సంగీత్తోనే స్టార్ట్ చేద్దాం. మనసేం బాగాలేదురా. 2 minutes. ఈ పాట అంటే నీకు ఇష్టమా? ప్రాణం. సార్, మన స్వేచ్ఛకు కుర్రాన్ని చూశాను. మంచివాడు, మనీ ఉన్నవాడు, పైగా మన క్యాస్టే. నాకైతే చాలా బాగా నచ్చాడు.
నువ్వేమన్నా ఉద్యోగం మానేసి మ్యారేజ్ బ్యూరో పెట్టాలనుకుంటున్నావా? సార్ లేకపోతే ఏంటయ్యా? నాకు తెలిసింది 2 కాస్ట్లు. మా పిల్లలకి నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, అంతే. మనం టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు వచ్చి పక్కన కూర్చుంటే వాళ్ళకి నచ్చింది చూసుకోమని రిమోట్ చేతికిస్తాం. అలాంటిది చేసుకోపోయేవాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే ఎలాగయ్యా? మా నాన్న కూడా ఇలా ఆలోచించుంటే ఎంత బాగుండేదో. రే ఒక నిమిషం. ఏంటి మళ్ళీ ఫోన్ చేశాడు? హలో రేయ్, తను మళ్ళీ కనిపించిందిరా. తానా? ఎవరు? నీకెందుకు? రే మరి నాకెందుకు ఫోన్ చేశారా? అదేరా, ఆ రోజు నైట్ అమ్మాయి బైకు. ఓ ఓకే 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 ఓకే. రే మనం వెతుక్కుంటూ వెళ్తేనే దొరకడం కష్టం. అలాంటి తనే ఎత్తుకుంటూ వస్తుందంటే ఆలోచించుకో. ఫస్ట్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడే. అంత లేదు. నాకు స్ట్రాటజీ అర్థమైపోయిందిరా బా. అమ్మాయిలు మనం కావాలనుకుంటే కాదు, వద్దనుకుంటే పడతారు. రే అది కాదురా నేను ఇంకేం మాట్లాడగా. నాకు ఆ అమ్మాయి వద్దు. ఐ డోంట్ వాంట్ హర్. రే 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 ఈడు మారడు. రే నువ్వెయ్. అంతేగా. ఇటివ్వండి. గెడ్డం బాగుందిగా మీకు, ఎందుకు తీశారు? గుడి అన్నావు కదా, ఫ్రెష్గా ఉందామని. అవును, చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు. నీకు తమ్ముడు అనుకుంటా కదా? కాదు, చెల్లి. ఓ, ఎలా ఉంది? ఎంత అయింది? 1,99,999. అంత పెట్టుకుంటా బాగుండదా? 6 months ఆఫీస్లో ఓవర్ టైం చేసి దీన్ని సెలెక్ట్ చేయడానికి 2 months స్పెండ్ చేసి స్వేచ్ఛ కోసం కొన్నాను. థ్యాంక్స్. అవును, ఫ్యామిలీతో వస్తాను. వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. ఓ, ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పదు అనుకుంటే సేఫ్టీ లైనా అందుబాటులో ఉంచుకోవాలి. అలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా? స్వర్గం కనిపిస్తుంది. వాత్సాయనుడికి నిలువెత్తు కటౌట్లా కనిపిస్తున్నావు రాజా. అర్జెంటుగా నాకు 4 సేఫ్టీలు కావాలండి. ఓ గాడ్, వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? తను సేఫ్టీ కావాలంటే తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా? పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అడిచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం? అమ్మాయిలో జెన్యున్గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? రేపు మీ చెల్లి బర్త్డే కదా. అయితే నీ పేరు మీద బ్యానర్లు కట్టించినా? ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు జోకులేస్తావా? ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను నాకు తిరిగి ఇచ్చేస్తాను. నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. మరాఠీ సినిమాని భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టుంది. అంకుల్ మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళినప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఎందుకు అనిపించదు? ప్రతి భార్యలాగే రోజు భర్తకి వండి పెట్టాలి. శనివారం అయితే కలిసి గుడికెళ్ళాలి, పక్కనే ఉండాలి, అన్నీ చెప్పుకోవాలి. కానీ వాటన్నిటికంటే పిల్లల మీద ఆయనకున్న బాధ్యత ఎక్కువగా కనిపించేది. మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయరు. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డా. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కాస్త బెటర్ అనిపించింది. ఒక్కతే వచ్చింది. సైన్యం లేదు, యుద్ధం జరగలేదు, చేతులు వెపన్ కూడా లేదు స్వామి. వచ్చి ఉన్న సంతోషాన్ని అంతా దోచుకెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మెడిటేషన్ చేస్తేనే బాబు మనశ్శాంతి కలిగేది. మనసు దాని దగ్గర ఉంటే శాంతితో నేనేం చేసుకునేది స్వామి. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతాం అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు, నీతో చెప్పుకోవాలనిపించింది హరి.
ఈ మధ్య సిటీల్లో పెళ్లి కొంచెం అటు ఇటుగా చేసిన సంగీత్ మాత్రం ఎరగదీస్తున్నా. సో ఈ పెళ్లి సంగీత్తోనే స్టార్ట్ చేద్దాం. మనసేం బాగాలేదురా. 2 minutes. ఈ పాట అంటే నీకు ఇష్టమా? ప్రాణం. సార్, మన స్వేచ్ఛకు ఒక కుర్రాన్ని చూశాను. హ్మ్. మంచివాడు, మనీ ఉన్నవాడు, పైగా మన క్యాస్టే. హ్మ్. నాకైతే చాలా బాగా నచ్చాడు. నువ్వేమన్నా ఉద్యోగం మానేసి మ్యారేజ్ బ్యూరో పెట్టాలనుకుంటున్నావా? సార్, లేకపోతే ఏంటయ్యా? నాకు తెలిసింది 2 క్యాస్ట్లు. మా పిల్లలకి నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, అంతే. మనం టీవీ చూస్తున్నప్పుడు పిల్లలొచ్చి పక్కన కూర్చుంటే వాళ్ళకి నచ్చింది చూసుకోమని రిమోట్ చేతికిస్తాం. అలాంటిది చేసుకోపోయేవాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే ఎలాగయ్యా? మా నాన్న కూడా ఇలా ఆలోచించుంటే ఎంత బాగుండేదో. రే ఒక నిమిషం. ఏంటి మళ్ళీ ఫోన్ చేశాడు? హలో రేయ్, తను మళ్ళీ కనిపించిందిరా. తానా? ఎవరు? నీకెందుకు? రే మరి నాకెందుకు ఫోన్ చేశారా? అదేరా, ఆ రోజు నైట్ అమ్మాయి బైకు. ఓ ఓకే 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 ఓకే. రే మనం ఎత్తుకుంటూ వెళ్తేనే దొరకడం కష్టం. అలాంటి తనే ఎత్తుకుంటూ వస్తుందంటే ఆలోచించుకో. ఫస్ట్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడే. అంత లేదు. నాకు స్ట్రాటజీ అర్థమైపోయిందిరా బా. అమ్మాయిలు మనం కావాలనుకుంటే కాదు, వద్దనుకుంటే పడతారు. రే అది కాదురా నేను ఇంకేం మాట్లాడగా. నాకు ఆ అమ్మాయి వద్దు. ఐ డోంట్ వాంట్ హర్. రే 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 ఈడు మారడు. రే నువ్వెయ్. అంతేగా. ఇటువంటి గడ్డ బాగుందిగా మీకు, ఎందుకు తీశారు? గుడ్ అన్నావు కదా, ఫ్రెష్గా ఉందామని. అవును, చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు. నీకు తమ్ముడు అనుకుంటా కదా? కాదు, చెల్లి. ఓ, ఎలా ఉంది? ఎంత అయింది? 1,99,999. అంత పెట్టుకుంటా బాగుండదా? 6 months ఆఫీస్లో ఓవర్ టైం చేసి దీన్ని సెలెక్ట్ చేయడానికి 2 months స్పెండ్ చేసి స్వేచ్ఛ కోసం కొన్నాను. థ్యాంక్స్. అవును, ఫ్యామిలీతో వస్తాను. వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. ఓ, ఏంటి సార్ గడ్డ పెంచారు? లవ్లో ఫెయిల్ అయితే గెడ్డం పెంచక జిమ్కి వెళ్ళి 6 pack చేయమంటావా? Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.